హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? చేపల జన ఉంటుంది కదా, అదేనండి. సో దాని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. సో ఇదైతే జన అనమాట. దీన్నైతే లెమన్ వేసి బాగా కడుక్కోవాలి, నీసి వాసన పోయేదాకా. సో ఇలా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్ తోటి. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి, ఎందుకంటే ఈ జన చాలా వాసన వస్తుంది. సో నేనైతే 4 టైమ్స్ అయితే కడిగేసాను లెమన్ తోటి అండ్ సాల్ట్ తోటి. సో ఇదైతే వాష్ చేసిన తర్వాత అండ్ ఫైనల్గా లాస్ట్గా వాష్ చేసేస్తున్నాను 4th టైము. నీట్గా కడుక్కోవాలి అండ్ ఇది ఫుల్గా వాష్ చేసి అయిపోయింది. సో గ్యాస్ మీద అయితే బాండీ పెట్టేశాను. సో జస్ట్ ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలన్నమాట. మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఇవి డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి కొంచెం. సో ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి. సో మొత్తం వేసేసాను కదా, మనం ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసేద్దాము. ఈ ప్రాసెస్ అంతా మా అత్తయ్య చేసిందనమాట. చాలా బాగా చేస్తుందండి మా అత్తయ్య కూడా వంటలు. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది కలుపుకున్నా ఏం ఇబ్బంది ఉండదు, పొడి పొడిగా అవుతుంది. ఇలా కలిపేసాను. కలిపిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఒక నిమ్మ బద్ద ఉంటే అది కూడా పిండేశాను. అండ్ కొంచెం పసుపు, కారం. ఇలాంటి నీసులలో కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ రెండు వేసుకొని కలదిప్పుకోవాలి. కలదిప్పుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుంది. సో చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కలుపుతూ ఉంటే. మసాలా కూడా యాడ్ చేసుకోండి, నేను చూపించలేదు. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలదిప్పుకున్నాం కదా, చూడండి పొడి పొడిగా అయిపోయింది. సో ఇదైతే లాస్ట్ స్టేజ్. ఫైనల్గా అయితే అయిపోయింది. మాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.